హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింగరేణి నోటిఫికేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి సింగరేణి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో వాటికి సంబంధించిన పోస్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అనేసి ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారో వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండి. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి గవర్నమెంట్ కంపెనీ రిటైర్డ్ ఆఫీస్ కొత్తగూడెం సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్టెస్ ఇన్ SCCL అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇక వీటికి సంబంధించి మనం వేకెన్సీ పొజిషన్ అలాగే నెంబర్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మైనింగ్ E2 గ్రేడ్ సంబంధించి 139 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ F&A E2 గ్రేడ్ సంబంధించి 22, మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ E2 గ్రేడ్ సంబంధించి 22, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ IE అండ్ E2 గ్రేడ్స్ సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ వచ్చేసి E1 గ్రేడ్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రోజియాలజిస్ట్ E2 గ్రేడ్ సంబంధించి 2 వేకెన్సీలు, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ E2 గ్రేడ్ నుంచి 18 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్ సంబంధించి 3, అలాగే జనరల్ డ్యూటీ మెడిసిన్ ఆఫీసర్ GDMOS E3 గ్రేడ్ నుంచి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించి సబ్ ఓవర్సియర్ ట్రైనీ సివిల్ T&S గ్రేడ్ C సంబంధించి 16 వేకెన్సీస్తో ఈ సింగరేణి నోటిఫికేషన్ అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. అది అవైలబుల్గా ఉంటుంది. మీకైతే ఇక్కడ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందంటే 1/3/2024 నుంచి అయితే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పుడే కూడా వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంటుంది. అప్పుడు ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18/3/2024 at 5 PM వరకు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సిందిగా ఇక్కడ క్లియర్గా అధికారులు కూడా చెప్పడం జరిగింది. హెన్స్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ బిఫోర్ మేకింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ విజిటింగ్ ద SCCL వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసుకోండి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ద పోస్టెస్ అడ్వైజ్డ్ ఆర్ టెంటేటివ్ అండ్ SCCL రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సల్ అండ్ రిస్ట్రిక్ట్ ద ఎన్లార్జ్ మాడిఫై ఆల్టర్ ద రిక్రూట్మెంట్ అడ్వర్టైజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి అన్ని పూర్తి బాధ్యతలు SCCLకే వర్తిస్తుంది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన అన్ని రైట్స్ వచ్చేసి SCCLకే ఉంటాయండి. అలాగే ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఆఫ్ ది పోస్టెస్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 1 to 8 and 10కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 30 years అయితే ఉంటుంది. ఇక GDMA పోస్ట్ అండ్ సీరియల్ నెంబర్ 9 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years అనమాట. ఫర్ SC ST BC క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి ఫర్ ది ఆల్ ద పోస్టెస్ సంబంధించి. ఫర్ SCCL ఇంటర్నల్ క్యాండిడేట్స్కి నో ఏజ్ బార్ లిమిట్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఫర్ డీటెయిల్స్ అండ్ టు అప్లై ద ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ వచ్చేసి www.scclmines.com. click on careers link available on the home page from 1/3/2024 onwards అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనకి ఇది జారీ చేసిన వారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంబంధించి కొత్తగూడకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్తో మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఆటోమేటిక్గా షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ TSPSC సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాటికి సంబంధించి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా TSPSCకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో నేనైతే షేర్ చేయడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. దగ్గర 3K ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది యూట్యూబ్ అంటే టెలిగ్రామ్ ఛానల్లో. ఒకసారి అయితే కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మీరు స్కిప్ అయినా పర్లేదు. ఒకసారి అయితే కంటెంట్ చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.